హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు నేను అమెజాన్ ఆఫీస్కి వచ్చానండి. మీ అందరికీ అమెజాన్ ఆఫీస్ చూపిద్దామనండి. అమెజాన్ ఆఫీస్కి వచ్చానండి. ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద క్యాంపస్ అండి. ఇది అమెరికాలో కూడా ఉంది, దానికంటే పెద్దదని విన్నానండి నేను. ఇదిగోండి, మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయిన తర్వాత గార్డెన్ చూడండి, ఒక్కో మొక్క చూడండి, మీరు గమనించండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు మొక్కలు ఎంత బాగున్నాయో చూడండి. ప్రతి మొక్క కూడా ఇది చూడండి ప్రత్యేకంగా ఎంత బాగుందో ఈ మొక్క. అసలు డిజైన్ చేసినట్టు ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత చూడండి, ఇవన్నీ పెద్ద మొక్కలు వచ్చి ఎంత అసలు గార్డెన్ ఏరియా అయితే చాలా నచ్చిందండి నాకు. అందులో నాకు మొక్కలు పిచ్చి కదా, చాలా బాగా నచ్చిందండి గార్డెన్ ఏరియా. చూడండి ఎంత బాగుందో చూడండి. అన్ని మొక్కలు చూడండి, ఒక్కో మొక్కకి ఒక ప్రత్యేకత ఉందండి. గ్రీనరీ చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చిందండి. చూడండి మొక్కలు చూడండి, అసలు అన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. వెరైటీ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. అన్ని మొక్కలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. ఒక మొక్కకి సంబంధం లేకుండా ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత వేరే క్రోటన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. అలా మనం చూసుకుంటూ ఇక్కడికి వచ్చామండి. ఎక్కడికి మనం ఇది చూడండి, మనం బయటకు వచ్చాము చూడండి. ఆ రోడ్డు కనబడుతుంది చూడండి, మన సైడ్ రోడ్డు ఆఫీస్ పక్కన. ఇదేమో వాకింగ్ ఏరియా అండి. స్టాఫ్ కోసం వాకింగ్ ఏరియా పెట్టినట్టున్నారు వాళ్ళు. ఆ పైన కూడా ఏవో తీగలు చుట్టించారు, అవి కూడా ఫ్లవర్స్ తోటి చాలా బాగున్నాయండి. అసలు చూడండి, ఇదంతా వాకింగ్ ఏరియా, ఇదంతా గ్రీనరీ లాను, ఇదంతా చూడండి ఎంత బాగా పెట్టారు వాళ్ళు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. గార్డెన్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నచ్చిందండి నాకైతే. ఎంత చూడండి, ప్రతిదీ ఎంత క్లీన్గా నీట్గా పెట్టారంటే అసలు చాలా బాగుందండి. గ్రీనరీ మాత్రం చాలా నచ్చింది. అలా చూడండి, మనం ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నామండి లోపలికి. ఇది ఫ్రంట్ ఆఫీస్ అండి. ఫ్రంట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నామండి. అదిగోండి ఫ్రంట్ ఆఫీస్ చూసారండి, అస్సలు అమేజింగ్ అండి. వావ్ అన్నట్టుగా ఉందండి. ఇది 5 స్టార్ హోటల్లో ఎంటర్ అయినట్టుగా ఉందండి ఆఫీసు. అసలు చూడండి, ఎంటర్ అవ్వగానే గ్రీనరీ, ప్రతి చోట గ్రీనరీ ఉందండి. ప్రతి చోట గ్రీనరీ ఉంది. ప్రతి డైనింగ్ ఏరియా అన్ని ప్రతి ఏరియాలో కూడా గ్రీనరీ ఉందండి. ఇది ఫ్రంట్ ఆఫీస్లో చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. అసలు ఫ్రంట్ ఆఫీస్ అయితే ఇది చూడండి, వాల్ పీస్ మీద మన వరల్డ్ మ్యాప్ కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదండి. వరల్డ్గా అన్ని కంట్రీలో కాయిన్స్ వాళ్ళు దానికి మ్యాప్ కింద అరేంజ్ చేశారండి. అది నాకు చాలా నచ్చిందండి. అది ఫ్రంట్ ఆఫీస్లో ఉందండి, ఫ్రంట్ ఆఫీస్లో ఉంది. నాకైతే చాలా నచ్చిందండి. కాయిన్స్ చూడండి, వరల్డ్లో అన్ని కాయిన్స్ అవన్నీ కూడా పెట్టారండి వాళ్ళు. ఇక్కడ పిల్లలు ఆడుకునేది, పిల్లలు ఆడుకోవడానికి, తర్వాత స్టాఫ్ ఆడుకోవడానికి ఒక గేమ్ ఏరియా పెట్టారండి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ కూడా గేమ్ ఏరియా చాలా బాగుందండి. అన్ని గేమ్స్ ఉన్నాయండి ఈ ఏరియాలో. చూడండి అన్ని గేమ్స్ ఉన్నాయి. అందుకని పిల్లలు ఆడుకోవడానికి, స్టాఫ్ ఆడుకోవడానికి పెట్టారు. తర్వాత ఇక్కడ స్టాఫ్ ఆడుకోవడానికి కూడా క్యారమ్ బోర్డు, చెస్, అదే టేబుల్ టెన్నిస్, అవన్నీ అన్నీ చాలా ఉన్నాయండి. వీడియో గేమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇటు వచ్చామండి మనం. ఇటేమో కాఫిటేరియా ఉందండి. ఇది ఈ సైడ్ ఇదంతా కాఫిటేరియా అండి. ఈ కాఫిటేరియా మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ సెక్షన్ అన్నీ ఉన్నాయండి. పానీపూరి లేని ఇదంటూ లేదు, ఏం కావాలంటే అది మీకు అన్నీ ఉన్నాయండి. స్టాఫ్కి అయితే కొద్ది డిస్కౌంట్, లేదంటే మనం వేరే వాళ్ళు అయితే పే చేసి తినొచ్చు. ఈ టేబుల్ చూసారండి, ఇప్పుడు కనబడుతుంది. ఆ టేబుల్ అయితే నాకు చాలా నచ్చిందండి. స్టాఫ్ కూర్చొని చూసుకుంటూ తింటూ చక్కగా ల్యాప్టాప్ పెట్టుకొని చాలా బాగుంది. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగా పెట్టారు వాళ్ళు. ఆ కాఫిటేరియా దగ్గర కూడా గ్రీనరీ. ఇది కూడా కాఫిటేరియానండి. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇది పైన చూడండి ఎంత బాగా డెకరేషన్, లైట్లు అవన్నీ చాలా నచ్చినాయి నాకంతా. ఆ ఏరియా అంతా చాలా బాగా నచ్చింది. ఇలా మనం చూసుకుంటూ బయటకు వచ్చామండి మేము. బయట వర్షం పడుతుంది, చాలా క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. బయట మన సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటీగా ఉంది మన హైదరాబాద్ సిటీ వ్యూ. ఇది గచ్చిబౌలి ఏరియా అండి. ఇది గచ్చిబౌలి ఏరియాలో ఆఫీసులన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయో. అసలు పైనుంచి చూస్తే అండి అసలు చాలా నచ్చిందండి. ప్రతి వాళ్ళకి చూడండి, మీరు ఎక్కడైనా సరే వీళ్ళు ఏదో ఒకటి పెట్టారు. ఇక్కడ చూడండి, యోగా కోసం ప్రేయర్ రూమ్లు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. అసలు లేదంటూ లేదు. అమెజాన్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. నాకైతే అదంతా చాలా నచ్చింది. ఆ కాన్సెప్ట్లు అన్నీ చాలా నచ్చినాయండి. అంతా ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళ మీద మెసేజ్ పెట్టుకుంటూ చక్కగా పెట్టుకుంటూ అన్నీ కూడా అసలు చాలా బాగా చేశారండి వాళ్ళు. వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ప్రతి చోట కూడా కాఫీ తాగడానికి అరేంజ్మెంట్స్, స్టాఫ్కి అయితే చాలా కన్వీనియంట్గా ఉందండి. చాలా బాగుంది. ఇది చూడండి, వాల్ పీస్ ఎంత ఎంత పెయింటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఒక టేబుల్ కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటూ చక్కగా వాళ్ళు కాఫీ తాగుతూ, టీ తాగుతూ కూర్చోవడానికి ప్లేస్ ప్రతి చోట కూడా చాలా అరేంజ్మెంట్స్ చాలా నచ్చిందండి నాకు.
ఇది చూడండి, ఇక్కడ ఒక టేబుల్, వాళ్ళు కూర్చొని చక్కగా పని చేసుకుంటూ టీ కాఫీలు తాగడానికి. ఇది కూడా వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చొని బయట చూసుకుంటూ వర్క్ చేసుకున్నట్టుగా అంత చాలా నచ్చిందండి. ఇది చూడండి, మన హైదరాబాద్ ఇది 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 చూడండి, వాళ్ళు ఇది కూడా వాళ్ళ పీస్ అని చాలా బాగుంది. ఇది చూడండి, మన అమెజాన్ లోగనండి, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా అంతా చాలా బాగా నచ్చిందండి నాకు. మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయాలి. ఇలా చూడండి, బయటకు వచ్చాము, అసలు ఆకాశం ఏంటి, అసలు క్లైమేట్ బాగుంది కదండి. ఇదంతా మన సిటీ ఏరియా చూడండి, ఎంత బాగుంది. ఇది ఆ గచ్చిబౌలిలో ఉన్న ఆఫీసులు, అపార్ట్మెంట్స్లు అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఇది చూడండి, అయిపోయిందండి. మేము మెల్లిగా బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చి బయట గార్డెన్ చూసుకుంటూ మీ అందరికి నేనేం చెప్తున్నానంటే, మీ కమెంట్స్ ఇవ్వండి, అవి కంపల్సరీ నాకు కావాలి. అందుకని ఓకేనండి. ఇదంతా చూడండి, ఎంత బాగుందో చూడండి. ఓకేనండి, మీరందరూ కూడా ఈ కమెంట్స్ నాకు చెప్పండి. ఉంటానండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.